ఏంటిది ఇలా జరుగుతుంది? ఇప్పుడు తను వస్తే ఐశ్వర్య గర్భం గురించి ఏమనుకుంటాడు? నేను విడిచి వెళ్ళిపోతున్నాను, బట్ ఐ లవ్ యు నాన్న. అమ్మా ఎస్, నేను అశ్విని కన్న తల్లిని కాను 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 కాను. నువ్వు ప్రేమించిన అపూర్వని కాను. అసలు నేను ఇక్కడికి వచ్చిన పని వేరు. ఇక్కడికి వస్తున్నప్పుడు, ఈ పని నేను ఒప్పుకున్నప్పుడు మీరనేవారు ఒకరున్నారని, ఈ పసిది కన్న తల్లి మీద ఇంత ప్రేమ మమకారం పెట్టుకుని బ్రతుకుతుందని నాకు తెలీదు. తెలిస్తే వచ్చేదాన్నే కాదు. నేను వచ్చింది వేరే వాళ్ళ కోసం, వేరే పని మీద. ఆ లెక్కే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది. నేను స్పృహలో ఉంటే ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. అపూర్వకి జగదీశ్వర్ రెడ్డి అనే భర్త ఉన్నాడని, అశ్విని అనే కూతురుందని ఇక్కడికి వచ్చాకే, ఇక్కడ అడుగు పెట్టాకే తెలిసింది. అప్పటికి మీకు దూరంగా ఉండాలని ట్రై చేశాను. ఇక్కడ ఉండడం ఇష్టం లేనట్టు నటించి అశ్విని దూరంగా ఉంచుతూ రాత్రికి రాత్రి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోదామని ట్రై చేశాను. కానీ ఈ పిచ్చి తల్లి గుమ్మం దగ్గరే నా కాపలా కూర్చుంది. ఎక్కడ నిద్రపోతే నేను కనిపించకుండా పోతాను అని తిండి కూడా మానేసి రాత్రంతా అలా కూర్చుండిపోయింది. 6 ఏళ్లు కూడా నిండని ఈ పసిది నన్ను అమ్మలా చూసుకుంది. నాలో అమ్మతనాన్ని తట్టి లేపింది. మామూలుగా తల్లి బిడ్డకు జన్మనిస్తుంది, కానీ ఈ బంగారు బిడ్డ తల్లిగా నాకు జన్మనిచ్చింది. ఇంతగా నేను మారిపోతానని తెలిస్తే బహుశా అసలు నేను పనికి ఒప్పుకునేదాన్ని కాదేమో. వచ్చాక ఇప్పటిదాకా నేను చేసిన పని తప్పని ఒప్పుకోకుండా ఉండలేకపోతున్నాను. సరే, ఇంత దూరం వచ్చాక ఇంకా దాచిపెట్టడం అనవసరం. పాప గురించి, మీ నమ్మకం గురించి నిజం చెప్పడం నా ధర్మం. నేను అపూర్వని కాను. నా అసలు పేరు అంకిత. తెలుసు. నువ్వు అపూర్వవి కాదని మా రెడ్డమ్మ నిన్ను కారులో తీసుకొచ్చినప్పుడే నాకు తెలుసు. అపూర్వ నిన్ను ప్రేమించాను, పెళ్ళాడాను, కాపురం చేశాను. తన ప్రతి కదలిక, మాట తీరు నాకు తెలుసు. మరలాంటప్పుడు నన్నెందుకు ఇక్కడ ఉండనిచ్చారు? ఎందుకు గుర్తుపట్టేనట్టు నమ్మినట్టు ఉన్నారు? చెప్తాను, ముందు నువ్వు ఇది చెప్పు. నీ అంతట నువ్వు ఇక్కడికి రాలేదు, నిన్నెవరో ఇక్కడికి పంపించారు. నిన్ను ప్లాన్ చేసి మరీ ఇక్కడికి పంపించారు. ఎవరది చెప్పు.
చెప్పంకిదా, ఎవరు నిన్ను ఆడిస్తోంది? నువ్వు చెప్పకపోయినా మాకు తెలుస్తుంది. అయితే అది నీ ద్వారా తెలిస్తే నాకు పాపకి సంతోషం. నీ నిజాయితీ 10 మందికి అర్థమవుతుంది. చెప్పు, ఎవరది? రోజు నీకు కాల్ చేసి భయపెడుతోంది ఎవరు? ఎవరు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? నీకేం భయం లేదు, చెప్పంకిదా. చెప్పు. అరుంధతి. అనుకున్నాను, తానే అయి ఉంటుందని అనుకున్నాను. మా రెడ్డెమ్మ చెప్పింది కరెక్టే. గుడ్. ఇది తెలుసుకోవడానికే, నీ అంతటా నువ్వే నిజం చెప్పేలా చేయడానికే నువ్వెవరో తెలిసిన గుర్తుపట్టనట్టు నటించాను. ఒక్క నిమిషం, ముందు ఈ విషయం మా రెడ్డెమ్మకు ఫోన్ చేసి చెప్పాలి. అంటే చేపను పట్టడానికి ఎరను పెట్టినట్టు నిజం రాపట్టడానికి నన్ను నమ్మినట్టు నటించారా? దీన్నా నేను ఇప్పటిదాకా ప్రేమ అనుకుంది. The subscriber you are calling is out of coverage area or is not responding at the moment. నాకు మాత్రం నువ్వు పాప వేరువేరు కాదు. మీ ఇద్దరు నాకు ప్రాణంతో సమానం. భార్య పిల్లల్ని కాపాడుకోలేనివాడు నా దృష్టిలో మగాడే కాదు. ఈ మనిషినా నా వాడని భ్రమపడింది. మోసపోయాను, మళ్ళీ మోసపోయాను, మళ్ళీ మోసపోయాను. The subscriber you are calling is out of coverage. The subscriber you are calling is out of coverage area or is not responding at. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? బతకాలని లేదా? లే. ఏంట్రా, ఏంటి గోల? ఏమైంది ఇప్పుడు? ఇప్పుడేం కాల, ఇంకాసేపట్లో ఇల్లు కాలబోతుంది. ఇల్లు కాలడం వెంట్రా వెధవా? నీవన్నీ అపశకునాలే. మీనాక్షిని చంపేస్తానన్నాగా, అందుకని గ్యాస్ లీక్ చేయబోతున్నా. పదా. నెమ్మదిగా. ఇక్కడ కూలబడు, ఇప్పుడే వస్తాను.
పేలుతుందా? నీకేమైనా మెంటలా? గ్యాస్ లీక్ చేస్తేనే పేలదు, అగ్గిపెట్టెతోనో లైటర్తోనో వెలిగిస్తేనే పేలుతుంది. ఎక్కడ దొరికావయ్యా? ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీనాక్షి, 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 మీనాక్షి. ఇప్పుడు మీనాక్షి వస్తుంది. కాఫీ అడుగుతాను. లోపలికి వెళ్ళి స్టవ్ వెలిగిస్తుంది. ఇల్లు ఒళ్ళు కాలి చచ్చిపోతుంది. ఫైర్ యాక్సిడెంట్ అని అందరితో పాటు మనం గొల్లు నేడుస్తాం. అది నెక్స్ట్ సీన్. ఆ నెక్స్ట్ సీన్ ఆస్తి మన పేరున రిజిస్టర్ అవటం, అంతేనా? ఏంటి ఇక్కడ కూర్చుని గావు కేకలు? ఏ ఇది మన ఇల్లు కాదా? ఎదవ క్వశ్చన్ లాపి వెళ్ళి వేడిగా కాఫీ పట్రా. ఇక్కడికా? నువ్వు కాఫీ పెట్టమ్మా చాలు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వచ్చి మేము తాగుతాం కదా. తను వెళ్ళి స్టవ్ వెలిగించిన తర్వాత టామ్ మొత్తం కాలిపోతుంది. ఇంకా మనం కాఫీ తాగటం ఏంటి బొంగు? నిజమే, పర్లేదే. నువ్వు నెమ్మదిగా ఫామ్ లోకి వస్తున్నావు. నౌ ది క్లైమాక్స్. మీనాక్షి, ఏంటి మీనాక్షి ఇంత దారుణమైన శిక్ష వేసావేంటి మీనాక్షి?
నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావా మీనాక్షి? కనీసం సాత్విక్ బిడ్డనైనా నాకు మిగిల్చకుండా వెళ్ళిపోయావా మీనాక్షి? ఇది నెక్స్ట్ బిట్. ఎలా ఉంది ట్రాజెడీ? బాగా రక్తి కట్టించానా? అరే నువ్వు ట్రాజెడీలో చేసింది కామెడీ భలే చేస్తున్నాడే అనుకున్నా. నువ్వు తండ్రివి కావు, పూర్వజన్మలో నా సవితివి. ఛే! ఈవిడేంటి కాఫీ చేయడం మర్చిపోయిందా ఏంటి? మనం చెప్పింది మర్చిపోయి పైకి పోయి ఉంటుంది. వెళ్ళరా. ఏంటి ఇది? కాఫీ పట్టరామంటే కలబడిపో పెట్టావేంటి ఇక్కడ? అగ్గి పెట్టి తడిసింది. ఏడిసింది. ఇంకో పెట్ట తీసుకో. ఇదే లాస్ట్ది, సాయంత్రం వెళ్ళి కొనాలి.